చూసి నేర్చుకో. వచ్చిన మొదటి రోజే మొగుడికి పొద్దున్నే కాఫీ కల్పించింది నా పెళ్ళం. నువ్వా ఎదవనోరు వేసుకున్నాను తిడతాను తప్ప ఏ రోజున్నా పొద్దున్న నాకు ఇలా కాఫీ కల్పించిన మొఖమేనండి నీదే. అవునరా, నీకు నేనేమీ పెట్టకుండానే గౌడిగేదంత అయ్యావు కదా నువ్వు. ఆ? అప్పుడే నీ పెళ్ళం కాస్త బెల్లమైంది, నేను అల్లం అయ్యాను కదూ. వెదవన్నాడు వెదవా. నీకు తిట్టాలనుంటే నేను ఒక్కడనే ఉన్నప్పుడు తిట్టు, మా ఆవిడ ముందు తిట్టకే. అమ్మా, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, నేను టిఫిన్ తయారు చేస్తా. అలాగే. ముసలిదాని ముందు నేను కొంచెం ఓవర్ యాక్షన్ చేసి ఉంటే ఏమనుకోకే. ఎందుకంటే మన ఇద్దరం ఇష్టంగా లేమని తెలిస్తే పాప మా ముసలితో బాధపడుతుందని. ఇదిగో ఎంగిల్ చేస్తాను కదా, ఇక్కడే వెయిట్ చేయి, ఇంకోటి ఫ్రెష్ గా కలుపుకొచ్చేస్తాను. ఏమయ్యా, పెద్ద ఆయన రాత్రి అనగా చచ్చిపోయాడు, ఇంకెంతసేపు ఉంచుతాం? కన్న కొడుకు రావాలి కదయ్యా. కన్న కొడుకు రాకపోతే ఈయన ఉంచుకున్న దానికి పుట్టినోడు ఉన్నాడుగా, వాడితో తలకులు పెట్టిస్తే పోలా. ఎవడ్రా అదే నోటుకొచ్చినట్టు వాగేది? ఉంచుకున్న దాని కొడుకు సొంత కొడుకు ఎలా అవుతాడ్రా? నీకంత కోరిక ఉంటే నువ్వు పెట్టించుకోవాడి చేత. నా మనవడికి కబురు పంపించాను, వస్తున్నాడు. వచ్చిన తర్వాతే వీడికి తలకొరి. అప్పటి వరకు ఉండేవాళ్ళు ఉండండి, పోయేవాళ్ళు పోండి. మామాయ్, రాముడు, రాముడు, వచ్చావురా నాయనా. ఇంకా నువ్వు నా కోసం రావక్కలద్దే, నేనే నీ దగ్గర వచ్చాను. వాళ్ళెవరా లేట్ గా మొదలెట్టారు? వాళ్ళ మన పొరుగురి వాళ్ళు చావులకి పెళ్లిళ్ళకి వచ్చి భోజనాలు మెక్కెళ్లే బాబతు. ఒక్క నిమిషం ఉండే. మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు ఆయన. పోయింది మీ నాన్న మా నాన్న, మరి నువ్వు ఎడతావే మొయ్. నువ్వేంట్రా తగిన పెత్తనం? మీ నాన్న పోయిన ఇలా నవ్వుతావా? ఇంకేం చేస్తామండి, సాగు పుట్టుకుని శాస్త్రం కదండి బాబు. ఈయనెవరు? బాగా ఇచ్చాడు. సరేగానే మాకు తెలియక అడుగుతావా? మేము నవ్వినా కొడుతున్నావు, ఏడ్చినా కొడుతున్నావు ఏంటి? అసలు మీ నాన్న నీకు ఇష్టమా కోపం? కసి కసి. అది ఒక గంట, రోజు, వారం, నెల, సంవత్సరం కాదురా, 20 సంవత్సరాల నాటి కసి. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేయించి ఇంటికొస్తే కనీసం పలకరించే దిక్కు కూడా లేదు. అదే నా పెళ్ళాం బతికుంటే కాళ్ళు పిసుకుతూ కబుర్లు చెప్పేది. వదలండి, చీకటి పడిందంటే పెళ్ళంలా పక్కనుండాలి, తెల్లారిందంటే పని మనిషిలో పడుండాలి. అందుకే కదే పంచాయతీ ప్రెసిడెంట్ గా తలెత్తుకు తిరిగే నేను నీ ముందు టపీమని పడిపోయా. నీకంటే నాకెవరెక్కువే చెప్పు. పోనీ నీ మెళ్ళో తాళి కట్టి నా దాన్ని చేసుకుందాం అనుకుంటే పెళ్ళాం చచ్చి 6 నెలలైనా కాకముందే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని అందరూ నా ముఖాన్ని ఉమ్మేరు. అయినా నీకేం తక్కువ చేశానే? చూడు, నీ కోసం ఏం తెచ్చాను. ఏంటే ఇది? నేనే పెట్టుకోవాలా? నువ్వు పెట్టమంటే నే పెట్టనా? ఆడువారి మాటలకు ఏమిటే? అయ్యో, చూసారా మీ రాము బుద్ధి? చిచి, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? దొంగ పోలీసు ఆట ఆడుకుంటూ మంచం కింద దూరాను అన్న. ఇంతలో మీరు వచ్చారు, భయంతో మంచం కిందే ఉండిపోయాను అన్న. అంత అబద్ధం, ఇదంతా ఆ ముసల్దే చేసిందండి. మన ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నావో కనిపెట్టమని పంపింది. నిన్ను కూడా అంతే. నేను గడపలో ముత్యాలు ముగ్గేస్తుంటే నా వీపు మీద టపీమని గుద్దెళ్ళాడు. అలా చేసావా? ఎందుకు చేసావురా? ఏంట్రా అది? పసిబిడ్డను పట్టుకుని ఎందుకు అలా కొడుతున్నావు? నువ్వు పెట్టే బాధలు తట్టుకోలేక బంగారం లాంటి కోడలు చచ్చిపోయింది. ఇప్పుడు ఈ గాలి దాని మాటలు విని పిల్లల్ని చావగొడుతున్నావా? పోసే అడుక్కు తినేదానా, నా మనవడి మీద లేనిపోని చాడీలు చెప్పి కొట్టిస్తావటే దిక్కుమల్లదానా. పాపిస్తోడా, ఈ మాయలాడి ఏ మందు పెట్టి ఏం మాయ చేసిందిరా? దీన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి కులుకుతున్నావే. ఛీ, నువ్వు మనిషివా పశువా? ఒసే, నువ్వు ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పోవే, పో బయటికి, పోవే బయటికి. ఎక్కడికి వెళ్తుందా? నువ్వే వెళ్ళు బయటికి. నేనెందుకు వెళ్తాను రా? ఇది నా ఆస్తి, నా పుట్టింటి ఆస్తిరా. ఎక్కడుందా నీ పుట్టింటి ఆస్తి? పుట్టింటి ఆస్తి అంటే పుట్టింటి ఆస్తి. ఎవరు మోసుకునే బయటికి పో. మామా, ఎంత ధైర్యం నీకు? రాయి పెట్టి కొడతావా? ఎల్రా ఎల్లు, ఊరంతా తిరిగి ఇంటికి వస్తావుగా, అప్పుడు నీ కాళ్ళు ఇరగొడతా.
ఇల్లే కాదు ఈ ఊరే వదిలిపెట్టి వెళ్తున్నాను. నువ్వు చచ్చావన్న వార్త విన్నాకే ఈ ఊర్లో అడుగు పెడతాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాడిని కూడా నాన్నని చెప్పుకోమంటారా? బాబు నువ్వు దారంటే కట్ చెప్పడం వల్ల మేము ఇంత దూరం నడిచొచ్చామని సంగతి మర్చిపోయా. బాబు ఆ. ఎంత కాదన్నా నీ కన్న తండ్రి తలకొరువి నువ్వే పెట్టాలి. తొందరగా ఎట్టేస్తాను, కొరువు ఎక్కడా? ఇదిగో బాబు. బాబు అయి పాద తలక్కడ మా బాబుకి తలెక్కడే ఉండేదిలే. వీడు నాన్నంటే కోపం అని చెప్పాడు, కొరివెట్టేసాడేటి? ఈడేదో తేడా మనిషిలాగా ఉన్నాడే. ఏయ్! బతికుండగా నేను చేయలేకపోయాను, అందుకే చచ్చిన తర్వాత కాల్చి పారేహాను. ఏం వండుతున్నావమ్మా? ఎద్దులకి ఉలవలమ్మా. నేను వచ్చిన దగ్గర నుంచి నన్ను ఏ పని చేయనివ్వట్లేదు. నువ్వులే, నేను వండుతాను. అయ్యే బాబోయ్, నీ మొగుడికి తెలిస్తే నన్ను చంపేస్తాడే తల్లి. ఏం చేయడు, నువ్వులే. లే మామ్మా. అమ్మ ఈ పని నేను చేసుకుంటాగా, నువ్వు లోపలికి వెళ్ళు. రాదా? అయ్యో ఏమైందమ్మా? అయ్యో మామ, కళ్ళు నిప్పురవ్వ పడింది. అందుకే నేను వద్దన్నాను. విన్నావా? వాడికి తెలిస్తే చంపేస్తాడు. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒరే రావుడు! ఎవడో పోయినట్టు అలారిసావేంటే? అయ్యో కంట్లో నిప్పురవ్వ పడిందిరా. నిన్ను పొయ్యిలో తలడట్టమనడా? నాకు కాదురా, రాధకి. రాధకా? ఓకే. రాధా, ముసల్దానా నిన్ను ఇలా కాదే. కోడి చచ్చిపోతా మళ్ళీ. గుర్తుందా లేదా నీకు? ఏం చేయాలి చెప్పాను, దానికి ఏ పని చెప్పొద్దని? అయ్యో నేను వద్దని చెప్పాను రా, వినిపించుకోలేదు. దాని కంటికి ఏమైందని కళ్ళు పీకి దానికి ఎట్టని చేస్తా. రాధా, నువ్వేం కంగారు పడికే, నేను ఇప్పుడు వస్తాను. తప్పా? ఏంటి ప్రాబ్లం? కంట్లో నిప్పడిందండి. ఇక్కడ కాదు, అక్కడ. నిప్పురవ కనబడ్డం లేదే. తీసేస్తే ఎలా కనబడుద్ది? ఆ, తీసేశారా? డాక్టర్ రాకుండానే తీసేస్తారా? ఊతే పోయింది, దానికి డాక్టర్ ఎందుకు? డాక్టర్లు అంటే అయ్యో ఈ మాత్రం ఊదుడికి డాక్టర్ చదవాలా? వెళ్ళు వెళ్ళు. డాక్టర్, నాకేం కాలేదు, మీరు వెళ్ళిపోండి. రాధా, డాక్టర్ని పంపించచ్చు కదా? చెప్పింది కదరా, పంపించే. టాబ్లెట్స్ సిలిండర్ వచ్చి కొట్టాలంటే హాస్పిటల్ కాదు రే, డైరెక్ట్ గా స్వచ్ఛానికి వెళ్ళిపోతాయి. వెళ్ళండి ఇంకా. మరి ఫీజు? ఫీజా? ఆ, మీరు ఏమీ చేయలేదు కదండి. ఒకసారి నా ఎక్విప్మెంట్ ఫిక్స్ చేసిన తర్వాత చేసిన